హాయ్ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది రోజు రోజు మారుతూ వస్తాం. సో గతంలో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం అకాడమిక్స్ మాత్రమే పరిమితం అయ్యేది. ఇప్పుడు కేవలం అకాడమిక్స్ గ్రేడ్స్తో మాత్రం పరిమితం కావట్లేదు. నీకున్న స్కిల్స్ ఏంటి, ఎంతవరకు నువ్వు రీస్కిల్ అవ్వగలుగుతావు అనేటువంటి దానిపైన దృష్టి పెట్టుకొని కంపెనీస్ కూడా ప్లేస్మెంట్స్ ఇస్తున్నాయి. ఒక స్టూడెంట్ అనేటువంటి వాళ్ళ అప్రోచ్ ఎలా ఉండాలి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన? కేవలం అకాడమిక్స్లో స్ట్రెంత్ అయితే సరిపోతుందా? స్కిల్స్లో ఎలాంటి స్కిల్స్ని వాళ్ళు అలవర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, స్కిల్స్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? సో దీని గురించి మనం మాట్లాడదాం ఇవాళ విత్ స్టూడెంట్ ఆఫ్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అర్జున్ విత్ us. ఈజ్ ఆల్సో అసోసియేట్ మేనేజర్ ఆఫ్ TEDx. హాయ్ అర్జున్, హలో సార్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్. నా పేరు విజయ్ కుమార్ అర్జున్. నేను వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ సిఎస్సి స్టూడెంట్ని. అండ్ ఇప్పుడు నాకు హాబీస్ అంటే కవితలు రాయడము, లేకపోతే కోడింగ్ ఇన్ ఏఐఎంఎల్, లేకపోతే మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇవన్నీ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల దాని మీద కూడా కొంచెం అంటే అవి కూడా కొంచెం స్టార్ట్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ కవితలు అండ్ ఇది యాంకరింగ్ ఇలాంటివన్నీ ఈవెంట్స్ ఆర్గనైజేషన్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తారు, ఏఐఎంఎల్. మరి మీరు ఎందుకు సిఎస్సిని చూస్ చేసుకున్నారు? ఇప్పుడు మీరు ఏఐఎంఎల్ తీసుకుంటే అది మీ కరిక్యులం మొత్తం, మీ సిలబస్ మొత్తం ఏఐఎంఎల్ మీద ఫోకస్డ్గా ఉంటుంది. సో అది మీరు డేటా సైన్స్ తీసుకుంటే మొత్తం డేటా సైన్స్ మీద ఫోకస్గా ఉంటుంది. మీరు కోర్ సిఎస్సి బ్రాంచ్ తీసుకుంటే మీకు ఏఐఎంఎల్లో కొంచెం, సైబర్ సెక్యూరిటీలో కొంచెం, డేటా సైన్స్లో కొంచెం, కంపైలర్ డిజైన్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇవన్నిటి మీద మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ ఓవరాల్ ఐడియా వస్తే దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సిఎస్సి తీసుకుంటే ఇవన్నీ నాకు ఐడియా వస్తుంది. సో ఈ ఐడియా నుంచి నేను నెక్స్ట్ మాస్టర్స్ కోసం, లేకపోతే నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ కోసం ఈ ఫీల్డ్లో నేను నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు నా కరెంట్ ఇంట్రెస్ట్ ఇప్పుడు కంప్యూటర్ విజన్. సో నేను అంటే మా ఫ్యాకల్టీస్ సిఎస్సి గురించి కోర్స్ చెప్తునేటప్పుడు కూడా సైడ్లో కంప్యూటర్ విజన్ యూట్యూబ్ నుంచో, లేకపోతే వేరే కోర్సెస్ నుంచి అవన్నీ నేను చేస్తుంటాను సైడ్లో. కాలేజ్ లైఫ్ ఎలా ఉంది అండ్ సే అబౌట్ ఇట్ ఫర్ ఎ వైల్. ఓకే. కాలేజ్ లైఫ్ మా కాలేజ్‌లో ఇప్పుడు రీసెంట్‌గా కొన్ని మంత్స్ ముందు టెడెక్స్ అని ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. ఈ టెడెక్స్ ఈవెంట్‌లో వాళ్ళు అంటే వేరే వేరే స్పీకర్స్‌ని కాల్ చేసి డిఫరెంట్ డొమైన్స్, లాయర్ కొన్ని మంది, సీఎస్‌సి ఫీల్డ్ నుంచి కొన్ని మంది, మళ్ళీ స్పిరిచువాలిటీ నుంచి కొన్ని మంది, యాక్టర్స్, సింగర్స్ చాలా మందిని పిలిచారు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ రేపు ఎల్లుండి కూడా ఇంకో ఈవెంట్ జరుగుతుంది. ఎంయూఎన్ అని చెప్పి. దీంట్లో మీకు సోషల్ అండ్ గ్లోబల్ ఇష్యూస్‌ని అడ్రెస్ చేస్తారు. ఇప్పుడు ఎంయూఎన్ అంటే మీకు మోడల్ యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ అనేది మీకు ఒక వరల్డ్ గవర్నింగ్ ఆర్గనైజేషన్. వరల్డ్‌లో ఉన్న అన్ని 196 కంట్రీస్‌ని ఇక్కడ ఒక చోట్లో చేర్చి వీళ్ళందరూ మాట్లాడతారు. అంటే దీంట్లోనే మళ్ళీ డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి. డైసెక్ అని చెప్పి సెక్యూరిటీ కోసం, యూఎన్‌హెచ్‌ఆర్‌సీ అని చెప్పి హ్యూమన్ రైట్స్ కోసం, డబ్ల్యూహెచ్ఓ అని చెప్పి హెల్త్ కోసం, ఇలా డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క కమిటీలోనూ మీకు అడ్రెస్ చేస్తారు ఈ ఇష్యూస్‌ని. ఇప్పుడు ఏమైనా 2 కంట్రీస్ మధ్యలో ఇల్లీగల్ ఆర్మ్స్ డీల్ ఏమైనా జరిగితే, అప్పుడు అది మొత్తం డైసెక్ అనే కమిటీ అది ఓవర్‌లుక్ చేస్తుంది. అది గవర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు హ్యూమన్ రైట్స్ గురించి ఏమైనా వస్తే అది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. ఏమైనా రీసెంట్‌గా హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగితే, ఎవరికైనా చాలా పెద్ద ప్రాబ్లమ్ జరిగితే కంట్రీలో, ఇవన్నీ హ్యూమన్ రైట్స్ అడ్రెస్ చేస్తాయి. ఇలా రీసెంట్‌గా కోవిడ్ ఉంటుంది. కోవిడ్‌లో చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చాయి. సో అది మొత్తం గవర్న్ చేయడానికి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పార్టిసిపేట్ చేసింది. ఇలా డిఫరెంట్ కమిటీస్ మీకు అలా వచ్చి అంటే మీరు ఒక కంట్రీ తీసుకొని వాళ్ళతో ఆ కంట్రీ తరపున మీరు మాట్లాడతారు. ఇదొక మొత్తం అఫీషియల్ లాగా అంటే ఫార్మల్ గెటప్‌లో ఉంటుంది. ఫార్మల్ సెటప్‌లో ఉండి వాళ్ళు మొత్తం అలా మాట్లాడి మొత్తం డిసైడ్ చేస్తారు. లాస్ట్‌లో కంక్లూజన్‌కొస్తారు. ఈ కంక్లూజన్‌లో అంటే ఈ కంట్రీస్ ఇలా చేయాలి. నెక్స్ట్ ఒకవేళ ఈ కంట్రీ ఇలా చేయకూడదు అని వాళ్ళొక బిల్ లాంటిది పాస్ చేస్తారు. ఇది మొత్తం ఎంయూఎన్‌లో జరిగే ప్రొసీజర్. ఇప్పుడు టెడెక్స్ దగ్గరొస్తే టెడెక్స్‌లో ఏం జరుగుతుందంటే మీకు టెక్నికల్ మాత్రం కాకుండా మీకు ఒకవేళ స్పోర్ట్స్‌లో ఇంట్రెస్ట్ ఉంటే స్పోర్ట్స్ వాళ్ళొచ్చి మాట్లాడతారు. మళ్ళీ లేకపోతే మీకు మీకు ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఇంట్రెస్ట్ ఉంటే ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళొస్తారు. వాళ్ళు మాట్లాడతారు. సో, ఇలా మీకు చాలామంది వచ్చి వాళ్ళు స్పీచెస్ ఇస్తున్నప్పుడు మీకు అక్కడ ఒక ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఓకే. అంటే మీకు ఒక కెరియర్ పాత్ మీకు ఓపెన్ అవుతుంది. మీకు అంటే పర్సనల్ గైడర్ లాగా వాళ్ళొచ్చి మాట్లాడతారు. ఇది మొత్తం టెడెక్స్‌లో జరుగుతుంది. ఇక్కడ ఈ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయడం, ఈ ఈవెంట్స్‌లో ఆర్గనైజ్ చేయడం, రెండిట్లోను ఆర్గనైజింగ్ టీమ్‌లో నేనున్నాను. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి మెయిన్గా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అంటే వాళ్ళు అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు న్యూ టు ది సిస్టమ్ కాబట్టి. అండ్ సెకండ్ ఇయర్ నుంచి చెప్పేది ఏంటంటే సర్టిఫికేషన్ కోర్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, వీలైతే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇంటర్న్షిప్స్ని సెర్చ్ చేస్తూ ఉండండి, అట్లీస్ట్ థర్డ్ ఇయర్ నుంచి అయినా ఇంటర్న్షిప్స్ చేయడానికి ట్రై చేయండి అని చెప్తూ ఉంటారు. సో ఇన్ దాట్ నోట్ ప్రపోర్షన్ ఎలా ఉండాలి అకాడమిక్స్ వైజ్గా
ఎలా కాన్సంట్రేట్ చేయాలి? హ్యాకథాన్స్‌కి ఎలా కాన్సంట్రేట్ చేయాలి? ఇంటర్న్‌షిప్స్‌కి ఎలా కాన్సంట్రేట్ చేయాలి? సర్టిఫికేషన్స్ అండ్ క్రెడెన్షియల్స్‌కి ఎలా కాన్సంట్రేట్ చేయాలి? వేటిని ఏ ప్రపోర్షన్స్‌లో మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే వాట్స్ యూర్ ఆన్సర్? ఇప్పుడు మీరు చెప్పినట్టు హ్యాకథాన్ సర్టిఫికేషన్స్ దీస్ ఆర్ ఆల్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి సీజీపీఏ 9.5 ఉన్నా, నెక్స్ట్ ఇంకొకడికి సీజీపీఏ 9 ఉన్నా, కానీ ఈ 9 సీజీపీఏ వాడు మొత్తం కోడింగ్‌లోనే ఇంట్రెస్ట్ పెట్టుకొని కోడింగ్‌లోన హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేసి సర్టిఫికేషన్స్ చేశాడు. 9.5 సీజీపీఏ అన్ని మొత్తం కోర్స్ సిలబస్ మొత్తం దాని మీద కూర్చున్నాడు. కంపెనీస్ ఎప్పుడు మీకు ఈ 9.0 సీజీపీఏ వాడి దగ్గరే ఎళ్తారు. ఎందుకంటే అంటే మీకు నార్మల్ ఈ చెప్పేది ఎనఫ్ అవ్వదు. You have to learn more about the world. You have to learn something on your own, because that learning on your own, that shows that you are interested, that you are invested and interested in every field, and you want to focus on this one particular field. Because when you go to hackathons, you will be given a real life application problem. ఈ రియల్ లైఫ్ అప్లికేషన్ ప్రాబ్లం నుంచి మీరు ఇంకా మీ టీం మొత్తం అంటే ఒక ఫస్ట్ పీపీటీ లాంటిది ఒక జనరేట్ చేయాలి. ఈ పీపీటీలోను మీ సొల్యూషన్ ఆ ప్రాబ్లమ్ డిస్క్రైబ్ చేస్తూ మీరే ఆ ప్రాబ్లమ్ ఎలా ట్యాకిల్ చేస్తారో అవన్నీ వస్తుంది దీంట్లో మీ హ్యాకథాన్‌లో. సో దీని నుంచి మీకు రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ దగ్గర అక్కడ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సర్టిఫికేషన్స్ దగ్గర వస్తే మీకు కోర్సెస్ నేర్పిస్తున్నప్పుడు ఆ కోర్సెస్‌లోనే మీకు చాలా థింగ్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు కోర్సెస్‌కి మాత్రం కాకుండా యూట్యూబ్‌లో కూడా చాలా మెటీరియల్ ఉంది. యూట్యూబ్‌లో చాలా అంటే చాలా, అంటే మీకు చాలా ఓపెన్‌గా ఉండాలంటే యూట్యూబే అది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు సర్టిఫికేషన్స్ దగ్గరొస్తే సర్టిఫికేషన్స్ ఆర్ proof on paper that you have done this. So these proof will also play a huge role. And this proof is not only enough. You need to show something that will back this up. That is your project. ఈ మీ ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఏదైనా అవ్వని, చిన్న ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఎనీథింగ్ డజంట్ మ్యాటర్, బట్ వెన్ యూ షో దట్ యూ హ్యావ్ డన్ అ ప్రాజెక్ట్, that itself is a big impact on your portfolio, on your career, on your LinkedIn. So that will show that you're not just a person who is good at academics, but you're also a person who is excels at everything else. Participating in technical skills is important. Participating in technical events is important, but at the same time, participating in non-technical events is also important. For example, when you go to any gaming event, మీకు అక్కడ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ చాలా అవుతుంది. ఎందుకంటే గేమ్స్లో మీకు సడన్గా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వెంటనే వెళ్ళాలి. అంటే అక్కడ మీ రిఫ్లెక్స్, మీ బ్యాక్ థింకింగ్ అవన్నీ మీకు అక్కడ ట్రైన్ అవుతుంది, అక్కడ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ డిబేట్స్ లాంటివి ఉంటాయి. మీకు డిబేట్స్లో అంటే ఆపోజిషన్ని మీ టీంలో లేకపోతే మీ ఐడియాని వాళ్ళని కన్విన్స్ చేయాలి. అక్కడ మీ నెగోషియేషన్ స్కిల్స్, మీ లీడర్‌షిప్ స్కిల్స్ ఇవన్నీ అక్కడ ఓపెన్ అవుతాయి. లేకపోతే ఇప్పుడు ఏమైనా మనకి రీడింగ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. అంటే వీటిలో టైపింగ్ టెస్ట్‌లో ఏమవుతుంది, మీ మసిల్ మెమరీ టెస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ర్యాండమ్‌గా వచ్చింది. ఆ వర్డ్ మీరు ఎంత తొందరగా టైప్ చేస్తున్నారు. అది అక్కడ మీ మసిల్ మెమరీ అక్కడ ట్రైన్ అవుతుంది. సో, ఈ నాన్ టెక్నికల్ ఈవెంట్స్‌లో కూడా మీకు చాలా అంటే పర్సనల్ బెనిఫిట్స్, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ మీకు అక్కడే ఇంప్రూవ్ అవుతాయి. సో, వైల్ యూ ఆర్ ఫోకస్డ్ ఆన్ అకాడమిక్స్, కీప్ ద సేమ్ ప్రపోర్షన్ 50-50గా పెట్టుకొని 50 ఇన్ యువర్ కోర్స్ సిలబస్, కోర్స్ అకాడమిక్స్, and 15 others, technical, non-technical, soft skills and all. యాహ్! వెరీ 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 నైస్‌లీ సెడ్ అనమాట. చాలా చక్కగా చెప్పారు. సో, ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ప్లేస్‌మెంట్స్ వైస్‌గా కానివ్వండి, ఓవరాల్ డెవలప్‌మెంట్ ఆఫ్ ది ప్రొఫెషనల్‌గా డెవలప్ అవ్వడానికి అనేటువంటిది యూ సెడ్ వెరీ వెల్ అర్జున్. అండ్ వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ ఏరియా? ఇప్పుడు ప్రెజెంట్ మీరు దేనిపైన వర్క్ చేస్తున్నారు? ప్రెజెంట్‌లీ నేనిప్పుడు కంప్యూటర్ విజన్ మీద వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు కరెంట్‌లీ ఒక ఫేషియల్ రికగ్నిషన్ మీద ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఈ ఫేషియల్ రికగ్నిషన్ ప్రాజెక్ట్‌లో ఏముంటుందంటే, ఇప్పుడు ఒక క్లాస్ రూమ్‌లోనో లేకపోతే ఆఫీస్‌లోనో ఇప్పుడు ఒక కెమెరా పెట్టేసి, ఆ కెమెరా నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనిద్దరం ఈ రూమ్‌లో కూర్చున్నాము. ఒక కెమెరా పెట్టేసి, ఆ కెమెరా నుంచి మన ఫేస్ కనిపిస్తే, ఓకే. నా పేరు అర్జున్, నా డీటెయిల్స్ ఇది, మెయిల్, బ్లడ్ గ్రూప్ అవన్నీ మీకు అలా మీరు క్యారెక్టరిస్టిక్స్ ముందు దానికి ట్రైన్ చేసేదిస్తే, మీరు దాని కెమెరా ముందు ఒక 2 నిమిషం ఉండి, దాని కెమెరాని మొత్తం ట్రైన్ చేసేస్తే, మీ ఐడెంటిటీ ఒక దాంట్లో స్టోర్ అవుతుంది. సో, ఇలానే మీకు అటెండెన్స్ కానివ్వండి, లేకపోతే మీరు ఆఫీస్‌కి ఎన్ని రోజులొచ్చారు అది కానివ్వండి, అవన్నీ చాలా ఆటోమేటెడ్‌గా అయిపోతాయి. అంటే మీకు అటెండెన్స్ కోసం క్లాస్‌లో 5, 10 మినిట్స్ వేస్ట్ అయినా, ఇప్పుడు మీరు ఏ సిస్టమ్ పెట్టినా ఆ 5, 10 మినిట్స్ అక్కడ వేస్ట్ అవ్వదు. మీరు ఆ 5, 10 మినిట్స్‌లో మీ కోర్స్ సిలబస్‌నో, లేకపోతే స్టూడెంట్ డౌట్స్‌లోనో అవన్నీ క్లారిఫై చేయడానికి అది అవన్నీ అయిపోతుంది. ఈ సోర్సెస్ ఎందుకంటే ఈ హ్యాకథాన్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంటుంది స్టూడెంట్స్ తెలుసుకోవడానికి? ఇప్పుడు మీకు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫస్ట్ థింగ్ రీసెర్చ్ పేపర్స్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఏమైనా మాడ్యూల్ పంపితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ వాళ్ళది మీడియా పైప్ అని డాక్యుమెంటేషన్ ఒకటుంది. ఈ డాక్యుమెంటేషన్‌లో ఏంటి అంటే మీ ఫేస్ ఫీచర్స్, అంటే ఒక ఫేస్‌లో 478 ల్యాండ్ మార్క్స్ ఉంటాయి. ఆ 478 ల్యాండ్ మార్క్స్ వాళ్ళు ఎలా చెప్పారు? ఎలా చెప్పారు? ఏమేమి చెప్పారు? ఇవన్నీ వాళ్ళు రీసెర్చ్ పేపర్‌లో పెడతారు. సో, యువర్ ఫస్ట్ సోర్స్ ఈస్ యువర్ రీసెర్చ్ పేపర్.
సెకండ్ సార్ మీకు ఒక టాపిక్ గురించి నేర్చుకోవాలి. మీకు ఒక మాడ్యూల్ గురించి నేర్చుకోవాలంటే యూట్యూబ్ ఆర్ అదర్ కోర్సెస్ మీరు యూట్యూబ్‌కెళ్ళి మీడియా పైప్ డాక్యుమెంటేషన్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా లిస్ట్ వస్తాయి. చాలామంది వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే ఇప్పుడు మీడియా పైప్ వాడి మీరు ఇలా ఏఆర్ లాగా మీ ఫేస్ మార్చొచ్చు. ఇప్పుడు స్నాప్‌చాట్‌లో చూస్తే ఫిల్టర్స్ ఉంటాయి. అంటే మీ ఫేస్‌కి ఒక హార్న్స్ లాగా పెట్టి లేకపోతే క్యాప్ లాగా పెట్టేసి వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నిటికి డాక్యుమెంటేషన్స్. ఈ డాక్యుమెంటేషన్ అనేది గిట్‌హబ్‌లో కూడా ఉంటుంది. అంటే రీసెర్చ్ పేపర్స్ కాకుండా గిట్‌హబ్‌లో కూడా ఉంటుంది. మళ్ళీ యూట్యూబ్‌లోనో కోర్సెస్ మళ్ళీ ఫ్యాకల్టీ. ఈవెంట్ ఇలా జరుగుతోంది. ఈ ఈవెంట్ విన్నర్స్ వీళ్ళు. అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏదైనా ప్లాట్‌ఫార్మ్ నుంచి స్టూడెంట్స్ అఫ్‌కోర్స్ సిటీస్ వాళ్ళకి కొంచెం ఐడియా ఉన్నా కూడా రూరల్ స్టూడెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈవెంట్స్‌లో వాళ్ళకుండేటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు అటెండ్ ది ఈవెంట్ వెన్ ఇట్స్ గోనా హ్యాపెన్, వాట్ ఈస్ గోనా టేక్ ప్లేస్ అనేటువంటిది తెలుసుకోవాలంటే. దాట్ టు స్ప్రెడ్ ఎవ్రీవన్ సోషల్ మీడియా. అంటే ఇప్పుడు మన వాట్సాప్ అవ్వని, ఇన్‌స్టాగ్రామ్ అవ్వని, మనం ఒకవేళ అందరూ చూసేది ఇప్పుడు ఏదో రీల్స్. గ్రూప్స్ ఉన్నాయా పర్టిక్యులర్‌గా? ఇలాంటి గ్రూప్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే గ్రూప్స్ లాగా స్పెసిఫిక్‌గా లేదు. కానీ కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి విచ్ విల్ అంటే ఈరోజు ఈవెంట్ ఉంది. మీరు దీనికి రిజిస్టర్ అవ్వాలంటే దీనికి రిజిస్టర్ అవ్వచ్చు అని కాలేజ్ ఫెస్ట్ మీద ఈవెంట్స్ ఉంటాయి. సో దాని మీద వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. కాలేజ్ వెబ్‌సైట్స్ కొంచెం ఫాలో అవుతూ ఉండాలి. కాలేజ్ వెబ్‌సైట్స్ ఫాలో అవ్వాలి. సో ప్రామినెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతుంటే వాళ్ళు ఇలాంటి టెక్ ఈవెంట్స్ కండక్ట్ చేసేది ఎప్పుడు అనేటువంటిది అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కానీ, వెబ్‌సైట్స్‌లో కానీ ఇస్తారు కాబట్టి దాన్ని చూసి అటెండ్ అవ్వడమే. యెస్. అంతే. స్టూడెంట్ వైస్‌గా చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి క్లాస్‌లో ఒక 60 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే 60 మెంబర్స్ అన్ని ఫీల్డ్స్‌లో యాక్టివ్‌గా ఉండరు. అన్నిటిపైన ఇంట్రెస్ట్ చూయించరు కాబట్టి. అండ్ దట్ నోట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఫెలో స్టూడెంట్స్‌లో దాన్ని ఓవర్‌కమ్ అవ్వడానికి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్నపాటి అడ్వైస్ అంటే వాట్ యూ సే? బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ యూ ఆర్ ఇంటు ది అకాడమిక్ సిస్టమ్, యూ ఆర్ విత్ ఫ్రెండ్స్, సమ్ ఆర్ సీరియస్, సమ్ ఆర్ నాన్ సీరియస్. ఆన్ దట్ నోట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ అడ్వైస్, నాట్ కంప్లీట్ ఏదో లెక్చర్ ఇచ్చినట్టు కాకుండా చిన్న అడ్వైస్. ఓకే. గో టు యూట్యూబ్. యూట్యూబ్‌లో మీకు అంటే చాలా డొమైన్స్ చూడండి. అంటే ఫస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ యాప్ డెవలప్‌మెంట్ కోసం చూడండి. యూట్యూబ్ వీడియో చూడండి. అది ఇంట్రెస్టింగ్ ఉందా? లేదు. నెక్స్ట్ దానికెళ్ళండి. మెషిన్ లెర్నింగ్ చూడండి. మెషిన్ లెర్నింగ్ ఓకే. ఇది నాకు కొంచెం బోరింగ్‌గానే ఉంది. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ఉంది. ఓకే. సైబర్ సెక్యూరిటీ, హ్యాకింగ్ ఇవన్నీ నాకు చాలా నచ్చింది. దీంట్లో నేను నెక్స్ట్ ఎళ్తాను. ఓకే. ఈ సైబర్ సెక్యూరిటీ కోసం మీరు రోడ్ మ్యాప్ చూడండి. ఇవన్నీ చేయడానికి మీకు చాలా సోర్సెస్ ఉంటాయి. చాలా రిసోర్సెస్ ఉన్నాయి. అలానే మీకు ఒక 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 దాంట్లో మీరు బిల్డ్ చేసుకొని మీరెళ్ళొచ్చు. అండ్ ఇంటర్న్‌షిప్స్ వైస్‌గా మీరేమైనా సెర్చ్ చేస్తున్నారా? ఇంటర్న్‌షిప్స్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ థట్? ఇంటర్న్‌షిప్ ఇస్ సంథింగ్ దట్ విల్ టెల్ యూ హౌ అన్ ఆఫీస్ వర్క్స్. అంటే మీరు నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ అయిన తర్వాత మీరు జాబ్ చేస్తే దాని మీద ఐడియా రావడానికి ఇంటర్న్‌షిప్స్ చేస్తున్నారు. సో ఇంటర్న్‌షిప్స్ నేను మోస్ట్‌లీ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ చేసేస్తాను. అంటే ఇప్పుడు మనకు గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ వస్తుంది. దానికి రిజిస్టర్ చేశాను. మళ్ళీ మైక్రోసాఫ్ట్ ఏమైనా ఆపర్చునిటీస్ ఇస్తే వాళ్ళ ఇంటర్న్‌షిప్స్ కోసం నేను రిజిస్టర్ చేసుకుంటున్నాను. ఇలా ఆపర్చునిటీస్ మనం ట్రాక్ చేస్తూ చూడాలి. ఏమైనా ఓపెన్ చేస్తే ఎళ్ళిపోవాలి దానికి డైరెక్ట్. హైబ్రిడ్ మోడల్‌లో వర్క్ చేయాలా? లేకపోతే ఇంట్లో కూర్చొని వర్క్ చేయొచ్చా? హైబ్రిడ్‌లో కూడా ఉంటాయి. అంటే మీరు ఆన్‌లైన్ కావాలంటే ఆన్‌లైన్‌లో కూడా వర్క్ చేయొచ్చు. ఆఫ్‌లైన్ కావాలంటే ఆఫ్‌లైన్ కూడా వర్క్ చేయొచ్చు. యెస్. కాలేజ్ దగ్గర ప్రిన్సిపల్ దగ్గర నో అబ్జెక్షన్ లెటర్ ఏమైనా తీసుకొని మీరు కంపెనీలో ఎళ్లి వర్క్ చేయొచ్చు హ్యాపీగా. అటెండెన్స్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తారు చేస్తారు కాలేజ్. వాళ్ళు. సో అకాడమిక్ సిస్టమ్ ఎలా ఉంది? మీరు ఇచ్చేటువంటి కాలేజ్‌లో యూ ఫాలో ద సిస్టమ్ ఆఫ్ జేఎన్‌టీయూ హైదరాబాద్ సిలబస్ ఫాలో అవుతూ ఉంటారు. ఈస్ అప్ టు ద మార్క్ టు ద ఇండస్ట్రీ లెవెల్ స్టాండర్డ్స్. సో ఇండస్ట్రీ అనేటువంటిది ఇట్స్ ఎవర్ ఎవాల్వింగ్ అనమాట. టెక్నాలజీ ఎవర్ అప్‌గ్రేడింగ్. సో బుక్స్ ఏమంటే ఎప్పుడో రివైజ్ చేస్తున్నారు సిలబస్ అనేటువంటిది. సో ఆ సిలబస్ చదివి ఏదో గ్రేడ్స్ తెచ్చుకొని ఇండస్ట్రీకి ఉన్నటువంటి స్కిల్స్ అనేటువంటివి గ్యాప్ అనేటువంటిది బ్రిడ్జ్ చేసుకోవడానికి మీరు ఎలా ఎన్హాన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు? ఎలా దట్ మ్యాచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు విత్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్? అండ్ హౌ ఈస్ ద కరెంట్ సిలబస్ అకాడమిక్ సిస్టమ్? The current academic syllabus is good for the current scenario, but for the future you can never say because the future, if you take a look at a couple years ago, even during COVID time, AI was not even there. Your AI agents like ChatGPT, Gemini, they were not there. Everything you did on your own, research, anything. And then now suddenly AI has come. So programming actual with hard code, you're programming as a vibe programmer. That is vibe code. You're doing a vibe coding wherein you prompt the AI, turn the AI. సో మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్గా మారింది. సో ఇలా మీరు అంటే అప్డేట్స్ తీసుకొని మీరు సోషల్ మీడియాలో చూసుకొని ఏమేమి అవుతున్నాయి అని చూసుకొని మీరు దాంట్లో మీరు మీరు మారాలి. బికాస్ చేంజ్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్. మీకు ఆ చేంజ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ చేంజ్ని మీరు ఎంబ్రేస్ చేసుకుంటే, ఈ చేంజ్ని మీరు ఓన్ చేసుకుంటే మీరు కూడా నెక్స్ట్ ఇండస్ట్రీలో ఫస్ట్ వెళ్తారు.